24 గంటల్లోనే మాట నిలబెట్టుకున్న వార్డు మెంబర్ మక్బుల్ ను అభినందించారు సర్పంచ్ చంద్రకృష్ణ గౌడ్. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పదవి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే మాట నిలబెట్టుకున్నాడు వార్డు మెంబర్ మక్బుల్ ను సర్పంచ్ చంద్రకృష్ణ గౌడ్ కాలనీవాసులు అభినందించారు. మంగళవారం కోడిపల్లి మండల కేంద్రంలోని 9వ వార్డు మక్బుల్ గత 15 రోజులుగా 9వ వార్డులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా వార్డు మెంబర్ గా పోటీ చేయగా కాలనీవాసులు తమకు మంచినీటి సమస్య, మురికి కాలువ పైన కప్పు, మినీ ట్యాంకులను ఏర్పాటు చేయాలని ఆయన దృష్టికి తీసుకురాగా వార్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే పనులు ప్రారంభించడంతో అందరూ అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రకృష్ణ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి వార్డు మెంబర్లు, గ్రామస్తులు సహకరించాలన్నారు. గత 2 సంవత్సరాలుగా సర్పంచులు లేక గ్రామాలన్నీ అస్తవ్యస్తంగా మారాయని ఆయన అన్నారు. గ్రామస్తులు అందరి సహకారంతో మంచినీరు, వీధి దీపాలు, మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత, మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు మురళి, దేవేందర్, నాయకులు చంద్రం, దుర్గా గౌడ్, సత్యనారాయణ గౌడ్, పుండరీకం గౌడ్, వెంకటేశ్వరరావు, కోడ శ్రీనివాస్ గుప్తా, రాజు గుప్తా, రమేష్, ప్రవీణ్, సతీష్, షఫీ, జకీ, కారోబర్ ఎల్లం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కొత్త కాలనీ మన గ్రామ పంచాయతీ అయిన కౌడిపల్లికి ఈశాన్యంలో మొట్టమొదట 9th వార్డులో క్లీనింగ్ అనేది, పారిశుద్ధ్యం అనేది మొదలు పెట్టడం జరిగింది. 9వ వార్డు మెంబర్ అయిన మన మక్బుల్ మేమందరం కలిసి ప్రచారంలో వచ్చినప్పుడు అక్కడ ఉన్న దీన పరిస్థితిని చూసి, అంతకుముందు ఒక ఎలక్షన్స్కి ఒక 20 రోజుల ముందు ఆ కాలనీ వాసులు మాకు ఇక్కడంతా బురదగా ఉంది, ప్లస్ ఆ మోరి మీద కప్పు ఇట్లు వేయించాలి, లేదంటే మేము సొంత డబ్బులతో వేసుకుంటాం, ఏ రాజకీయ నాయకుని కూడా ఊర్లో తిరగనీయం, మా వాడకు రానియం అని వాళ్ళు కొంచెం ఆవేశంతో చెప్తే మేము అక్కడికి వెళ్ళి మా మక్బుల్ని తీసుకెళ్ళి ఇది పరిస్థితి అని చెప్పి మేము ఎలక్షన్ అయినా మొట్టమొదటి రోజే ఈ కార్యక్రమం చేపడతామని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే ఈ పనిని మొదలు పెట్టడం జరిగింది. ఆ పని విజయవంతంగా జరిగింది. అలాగే ఇక్కడ ఒక సింగిల్ ఫేస్ మోటార్ కావాలి అని వాగ్దానంలో చెప్పడం, వెంటనే సింగిల్ ఫేస్ మోటార్ ఫిట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు వాటర్ కూడా పుష్కలంగా రావడం జరిగింది. ఇంకొక సింగిల్ మోటార్లు ఫిట్ చేయడం ఉంటుంది. రేపు ఎల్లుండి అవి ఇట్లా మేము కంప్లీట్ చేస్తాం. దీన్ని కొంతమంది మన అపోజిషన్స్, ఇంకా వాళ్ళకి మేము అపోజిషన్స్ అనిపిస్తున్నట్టున్నది. దయచేసి చెప్తున్నాం, నిన్న ప్రమాణ స్వీకారంలో చెప్పినాం, ఇది దౌర్జన్యం కాదు, క్లీనింగ్, పారిశుద్ధ్యం చేస్తున్నాం. దానికి ఎవరు అడ్డొచ్చినా ఊకూరినేది లేదు. వింత ప్రచారాలు, వ్యర్థ ప్రచారాలు చేస్తే వాళ్ళకు తిప్పి కొట్టాల్సి వస్తుంది. ఇక్కడ దౌర్జన్యం జరగట్లేదు, పారిశుద్ధ్యం జరుగుతుంది. దానికి అందరు సపోర్ట్ చేసి ఇంతమంది సహకరిస్తే ఎవరో ఒక వ్యక్తి ఏదో అనడం, ఏదో అనిపోవడం అనేది మంచి పద్ధతి కాదు. చెప్తున్నాం, ఊర్లో ఏదైనా పద్ధతిగా జరుగుతుంది, మంచి పారిశుద్ధ్యం జరుగుతున్నప్పుడు అందరు సపోర్ట్ చేయాలి. దాన్ని వేరే విధంగా మాట్లాడిన వారికి వాళ్ళ చిత్తశుద్ధికి వదిలేస్తున్నాం. తర్వాత వాళ్ళు ఊరికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏదానైనా చిన్నగా ఆపడం జరిగితే. ఈరోజు మా సొంత డబ్బులు పెట్టుకొని, ఎలాంటి నిధులు లేకున్నా, గ్రామ పంచాయతీలో ఎలాంటి లెక్కలు అడగకుండా మా వార్డు మెంబర్ ఇచ్చిన వాగ్దానానికి ఆయన సొంత ఖర్చు పెట్టుకొని చేస్తున్నాడు. మా అందరి కృషి ఉంది. అలాగే మా వార్డు మెంబర్లకు కూడా చెప్తున్నా, ఎవరైతే ఏదైతే వాగ్దానాలు కానీ అది చేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారో అది తొందరనే కంప్లీట్ చేయాలి. మనం ఊరుకు మాట ఇచ్చినాం, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఈ ఒక సంవత్సరంలో మన ఊరును మేజర్ గ్రామ పంచాయతీ అయిన మన విలేజ్ను మన జిల్లాలో మొట్టమొదటి గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకుందాం. మనం అందరం చేతులు కలిపితే ఇది జరుగుతుంది. ఎవరు కూడా దీన్ని వేరే విధంగా దుష్ప్రచారం చేయొద్దు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, పని చేయడానికి వచ్చినాం, పని చేస్తాం. వాళ్ళు ఆపినా చేస్తాం, ఆపకున్నా చేస్తాం, ఖచ్చితంగా పని చేస్తాం. దయచేసి ఎవరైనా సరే ఇలాంటి పనులు ఆపొద్దు. ఈరోజు మా మక్బుల్ చేసిన పని మా వార్డు మెంబర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇన్సైట్ తీసుకొని పనిచేస్తారని కోరుతూ, ఈ పనికి కదిలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు.